ఓఆర్ఆర్ టోల్ గేట్కి సంబంధించిన టెండర్ వివాదంలో ఆధారాలన్నింటినీ ప్రజల ముందు ఉంచిన తర్వాత నేను మాట్లాడిన మరుసటి రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అధికారిగా ఉన్నటువంటి ఒక ఉన్నత అధికారి మిస్టర్ అరవింద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పి పిలిచి టీవీలు ఉండొద్దు, కెమెరాలు ఉండొద్దు, రికార్డింగ్లు ఉండొద్దు, మీరు మామూలుగా రండి, నేను ప్రెస్ మీట్ పెట్టినట్టు అధికారికంగా చెప్పాను, చిట్ చాట్ చేస్తాను అని చెప్పి చిట్ చాట్ చేయాలని ఏదో ఆయనకు తోసినటువంటి 4 మాటల్ని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూసినారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను ఆ అధికారిని, మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్ నాట్ అడ్రస్డ్ ఇన్ యువర్ కౌంటర్ ప్రెస్ మీట్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓఆర్ఆర్ టెండర్లలో H1 అంటారా, L1 అంటారా, అందరికంటే ఎక్కువ బిడ్ వేసినటువంటి సంస్థ IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ 7,272 కోట్లకి టెండర్ని ఫైల్ చేసింది. 7,272 కోట్లకి వాళ్ళు టెండర్ వేస్తే 7,380 కోట్లకి దాన్ని ఎవరు పెంచినరు? కేటీఆర్ గారు పెంచినరా? ముఖ్యమంత్రి గారు పెంచినరా? ఏ రకంగా 7272 అనేటువంటి ఫిగర్ 7380 అయింది? దయచేసి అరవింద్ కుమార్ గారు చెప్తారా, కేటీఆర్ గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. దీన్ని అడ్రస్ చేయకుండా మసిబూసి మారేడుకాయ చేసి రోడ్ వేస్తాం కదా, మెయింటెనెన్స్ అవుతుంది కదా, చెట్లకు నీళ్లు పడతాం కదా, ఇవన్నీ లెక్కలు కట్టరా మీరు? ఇవన్నీ లెక్కలు కట్టకుండా మీరు టోల్ గేట్ లోపల వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా అంచనా వేస్తూ ఉన్నారు అని అటు మీడియాను బెదిరిస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు రాస్తే నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇంకా కొంచెం ముందుకు పోయి కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి స్థితికి అటు IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి సంస్థ పోవడం, HMD అధికారులు దానికి వత్తాసు పలకడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. 31 మార్చ్ 2023 రోజు టెండర్ ఓపెన్ చేస్తే క్లోజ్ అయితే 10 రోజుల తర్వాత మీరు టెండర్ ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసినటువంటి టెండర్ వివరాలని 15 రోజుల దాకా ఎందుకు సీక్రసీగా ఉంచినారు? ఎవరి ఆదేశాల మేరకు టెండర్ ఓపెన్ చేసినాక 15 డేస్ దాకా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు? దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. కైండ్లీ ఆన్సర్ దీస్ 2 క్వశ్చన్స్. ఇకపోతే ప్రపోర్షనేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, వెహికల్స్ ఎంత పెరుగుతాయి, ఖర్చు ఎంత జరుగుతుంది అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఒక్కొక్క దినపత్రిక ఒక రకంగా, కొంతమంది మిత్రులు 10% పెరిగితే ఎంత పెరుగుతుంది ఆదాయం, 15% పెరిగితే ఎంత ఆదాయం పెరుగుతుందని క్రిస్టల్ క్లియర్గా టేబుల్ వేసి లెక్క కొట్టి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతి లోపల ప్రజాబాహల్యం లోపల ఉంచినాం. వీటికి వేటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడే మా మార్గం, బెదిరించడమే మార్గం అనేటువంటి మీ ఆలోచన విధానాన్ని అటు IRB సంస్థ, ఇటు HMD అధికారులు మార్చుకోవాలి. IRB గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ సంస్థ గతం లోపల మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక టెండర్ విషయంలో సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి సమాచార హక్కు కార్యకర్తని బ్రూటల్గా మర్డర్ చేసిందని, ఆ మర్డర్కి సంబంధించినటువంటి కేసుని CBI ఇన్వెస్టిగేషన్ చేస్తుందనేది ప్రపంచమంతా తెలుసు. అంటే IRB డెవలపర్స్ అనేటువంటి సంస్థ తనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాసినా, తన గురించి ఎవరైనా నెగటివ్ కామెంట్స్ ప్రజలకు చూపెట్టినా చివరికి హత్య చేసేటువంటి స్థాయికి దిగజారిపోతుంది అనేది మీకు అక్కడ పూనా ఎక్స్ప్రెస్ హైవే మీద జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా చూపెడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి భయాందోళనలకు గురి చేసేటువంటి సంస్థలకి మీరు ఇవ్వడం తప్పు అనేది మేము మొదటి నుంచి కూడా అలిగేషన్ చేస్తూ వస్తున్నటువంటి విషయం. అలిగేషన్ చేసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం, వార్తలు రాసిన వాళ్ళకి నోటీస్ ఇస్తాం. ఇది మంచి పద్ధతి కాదు అనేది అటు IRB సంస్థకి, ఇటు HMDA కూడా మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఇకపోతే మన రాష్ట్రంలో బాగా యాక్టివ్గా ఉంటారు యువరాజా వారు. ప్రతి చిన్న విషయానికి ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారు జోరుగా. పొద్దున మాట వస్తే సాయంత్రం కల్లా రిప్లై వస్తుంది. ఏ విషయం మీదనైనా బాగా గొప్పగా స్పందించేటువంటి భారీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు కేటీఆర్ గారు. ఇదే కేటీఆర్ గారు ఇదే IRB అనే సంస్థకు సంబంధించి 15 జూన్ 2018 15 జూన్ 2018 రోజు ఒక టోల్ గేట్ వినియోగదారుడు ఒకతను ట్విట్టర్లో ఒక అంశాన్ని కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయారు. అయ్యా కేటీఆర్ గారు, ఇట్లా మేము టోల్ గేట్లు పాస్ అవుతుంటే మాకు మాన్యువల్ రిసిప్ట్లు ఇస్తున్నారు, ఇగో ఈ మాన్యువల్ రిసిప్ట్లు ఎంతవరకు కరెక్ట్, ఈ మాన్యువల్ రిసిప్ట్లని మేము యాక్సెప్ట్ చేయొచ్చా, ఇవి HMDAకి వస్తున్నాయా డబ్బులు, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు వస్తున్నాయా,
ఇగో ఇది నేను కట్టిన రిసిప్టు, 16 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర టోల్ గేట్ రిసిప్టు అని చెప్పి కొంతమంది జూన్ 2018 సంవత్సరంలో ట్విట్టర్ వేదికగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ ఇట్లా పోస్ట్ అయిందో లేదో వెంటనే మంత్రి గారు స్పందించారు. మంత్రి గారు స్పందించి ఏం చెప్తారు, హెచ్ఎండిఏ గవర్నమెంట్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ గారు ట్వీట్ చేసినారు 15th June 2018 రోజు, టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ ఎట్ కమ్యూటర్స్. ఇది నా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి నేను, ఇది గౌరవనీయులు కేటీఆర్ గారి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి తీసిన. 15th June 2018 రోజు ఇద్దరు ప్యాసింజర్లు తమ దగ్గర ఇట్లా డబ్బులు తీసుకొని మాన్యువల్ రిసిప్ట్స్ ఇస్తుంది, ఈ ఐఆర్బి అనే సంస్థ మోసం చేస్తుంది మమ్మల్ని అని ట్విట్టర్లో ట్వీట్ చేస్తే గౌరవనీయులు కేటీఆర్ గారు 2 నిమిషాల్లోనే స్పందించి ఇక్కడ ఇచ్చినారు, టు రియాక్ట్ స్విఫ్ట్లీ అండ్ సాక్ దోస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ న్యూసెన్స్ టు ద కమ్యూటర్స్ అని కేటీఆర్ గారు వెంటనే స్పందించినారు ట్విట్టర్లో. 16 రూపాయల టోల్ ట్యాక్స్ రిసిప్ట్ గురించి ట్విట్టర్లో ఒక మిత్రుడు పోస్ట్ చేస్తే 16 రూపాయల విషయంలోనే 16 నిమిషాలలో స్పందించిన గౌరవ మంత్రి గారికి 7,272 కోట్లు 7,380 కోట్లకి ఎందుకు పెరిగింది, ఈ పెంచడం వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు, అధికారుల పాత్ర ఏంది అని అడిగితే దాదాపు నెల రోజులుగా ఈ రోజు దాకా కూడా కేటీఆర్ గారి ట్వీట్ ఎందుకు చేస్తలేదు అంటే ప్రజలకి దీని వెనకాల మీరు ఏమన్నా భాగస్వాములు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం వస్తూ ఉంది. దీని వెనకాల చాలా స్పష్టంగా ఏదైనా ఒక కంపెనీ, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, ఫైబర్ గ్రిడా, ఏదైనా కానీ ఏదైనా ఒక ప్రభుత్వం టెండర్ పిలిచినప్పుడు ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ అయినటువంటి సంస్థ ఒక నిర్దిష్టమైనటువంటి గడువు లోపల డబ్బులు చెల్లించని పక్షం లోపల ఆ టెండర్ని రద్దు చేస్తామని, టెండర్ సమయంలో వేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని జప్తు చేస్తామని చెప్పి నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తాయి. మరి ఈ ఐఆర్బి అనేటువంటి సంస్థ వేసినటువంటి టెండర్ డబ్బుల్లో ఎందుకు మీరు రకరకాలైనటువంటి వెసులుబాట్లని ఐఆర్బికి మాత్రమే ఇచ్చిండ్రు? జనరల్గా టెండర్ వేసినాక నెల రోజులలో 1/4 కట్టండి అంటారు, లేదా టెండర్ వేసినాక 60 రోజులలో ఈ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి, పూర్తి డబ్బులు కట్టి అంటారు. దీంట్లో అట్లాంటి నిబంధనలు అనేటివే పెట్టలేదు మీరు. వెన్ యూ సెడ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిడ్, when you are inviting international companies to participate in this bid, why you have changed and why you have manipulated so many clauses in the tender? This itself crystal clearly shows that there is something going wrong. గురువింద గుంజ తన నలుపెరగదన్నట్టు 16 రూపాయల టోల్ ట్యాక్స్కి స్పందించే హృదయం ఉన్న కేటీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రశ్నించే గొంతుకలు లేదా రాసేటువంటి కొన్ని దినపత్రికలు, 4th ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి మా మీడియా మిత్రులు ఘోషిస్తుంటే, గొంతెత్తి అరుస్తుంటే 16 రూపాయలకు స్పందించే మనస్తత్వం ఉన్న మీరు 1,00,000 కోట్ల ఆదాయం విషయంలో ఎందుకు స్పందిస్తలేరు? దిస్ ఈజ్ అ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ మిస్టర్ కేటీఆర్. బహుశా ఇవాళ రాత్రో రేపు రాత్రో దిగుతాడు అన్న, దిగంగానే దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మర్యాదపూర్వకంగా అడిగినాం, అయినా మీ నుంచి స్పందన వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. నేను లాస్ట్ టైం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి, ఒక అప్పీల్, ఒక సూచన కూడా చేసినాం ప్రభుత్వానికి. ఎందుకంటే నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరు చేసినా మా ప్రభుత్వం వింటది అని చెప్పినారు కాబట్టి ఒక సజెషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి. ఏమని? మీరు మిషన్ భగీరథ పెడితే ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే ఒక కార్పొరేషన్ పెట్టుకొని ప్రభుత్వమే తను పూచీకత్తుగా ఉండి లోన్లు తీసుకొని వచ్చి ఆయా సంస్థల్ని అప్పుడు కట్టినారు. అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, వేర్ గవర్నమెంట్ కెనాట్ గెట్ ఏ సింగిల్ రూపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ అని తెలిసినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి ₹1 లేకుండా ఉచితంగా ఇంటింటికి నల్లా బిల్లులు ఇస్తామని చెప్పి 20,000 కోట్ల రూపాయల్ని మిషన్ భగీరథ కార్పొరేషన్ పేరిట లోన్ తెచ్చుకున్న మీకు 7,370 కోట్లు లోన్ తెచ్చుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదనేది భారతీయ జనతా పార్టీ నుంచి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఏం తెలంగాణ ప్రభుత్వం పరపతి పడిపోయిందా? మీరు చెప్తారు కదా మాకు మస్తు పరపతి ఉంది, దేశానికి ఆదాయం ఇచ్చే 5 రాష్ట్రాల్లో మేము ఒక రాష్ట్రం, మా పరపతి ప్రకారం మేము లోన్ తెచ్చుకుంటున్నాం, మేము లోన్ తెచ్చుకుంటా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కడుపుమంటా అంటారు.
మరి గీడ గీ 7,380 కోట్లు కార్పొరేషన్ పెట్టి బంగారు బాతు కదా, రోజు 2 కోట్లు వస్తాయని చెప్తూనే ఉన్నారు కదా. పోనీ నేను చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదనుకుందాం. మిస్టర్ అరవింద్ కుమార్ గారు తెల్లారి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్పిండ్రు 22-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ గేట్ వల్ల హెచ్ఎండిఏకి వచ్చిన ఆదాయం 542 కోట్లు సుమారు అని చెప్పి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. 542 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు సుమారు 1,48,00,000 వస్తుందని అరవింద్ కుమార్ గారు 22-23 ఆర్థిక సంవత్సరం గణాంకాలని మీడియా మిత్రుల ముందు ఉంచిండ్రు. 1,48,00,000 రోజు ఆదాయం వస్తే 60 లక్షలకు ఎందుకు ఇస్తారు? ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎవరి ఖాతాలకు పోతుంది? ఐఆర్బి ఎక్కడిది? ఐఆర్బి సంస్థ ఎవరిది? ఇంత మోసం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు స్పందిస్తలేరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో రోజు సమీక్ష చేస్తూ ఉన్నాడు. బాగా మారిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి. రోజు సచివాలయంకి వచ్చి బాగా లెక్కలేస్తూ ఉన్నారు, సమీక్షలు గొప్పగా చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ఓఆర్ఆర్ టోల్ గేట్ మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎందుకు సమయం దొరుకుతలేదు? ఒకవేళ మీరు చేసినటువంటి ఈ పని కరెక్ట్ కాదు అనే విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఈ టెండర్ని రద్దు చేయడానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? గతంలో ఈ దేశంలో ఎప్పుడు టెండర్లు రద్దు కాలేదు అంటే చాలాసార్లు టెండర్లు రద్దు అయినాయి. రాష్ట్రాలలో అయినాయి, దేశంలో అయినాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి చేసే టెండర్లను కూడా చాలాసార్లు రద్దు చేస్తారు. డ్యూ టు ద రీజన్స్ బెస్ట్ నోన్ టు ద గవర్నమెంట్ అనేక దఫాలుగా టెండర్లని రద్దు చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది. ఇంత స్పష్టంగా 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే చోట 7,380 కోట్లకి అప్పనంగా కట్టబెట్టడం వెనకాల ఏదో కుట్ర జరుగుతూ ఉంది అని మాట్లాడితే రిపోర్టర్లు వారికి ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్కు ఉండేటువంటి స్వంతధనంతో స్వేచ్ఛతోటి 4 వార్తలు రాస్తే నోటీసులు ఇచ్చి ఎవరిని భయపట్టించాలనుకుంటుంది ప్రభుత్వం? ఈ దేశంలో ఏ బ్యూరోక్రాట్ అయినా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వీడియో తీసుకురాకు, నువ్వు ఫోటో తీసుకురాకు, నువ్వు మామూలుగా చిట్ చాట్ చేయడానికి రా అని చెప్పి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు ప్రెస్ మీటు, ఏ బ్యూరోక్రాట్ కూడా పెట్టాడు. కానీ కొంతమంది బ్యూరోక్రాట్లు ఈ రకంగా పెడతా ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.